పేరెంట్స్, పిల్లలు, చదువులు ఈ మూడు కూడా ఎంతసేపు చర్చించినా తేలని అంశాలు. ఇక ఇంటర్ అనేది ప్రతి విద్యార్థి విషయంలో చాలా కీలకమైన విషయం. అలాంటి ఇంటర్ విద్యార్థుల చుట్టూ తిరిగే కథతో పలకరించిన వెబ్ సిరీస్ ఎయిర్ 7 ఎపిసోడ్స్. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. కథ విషయానికి వస్తే 2012లో మొదలైన కథ ఇది. అర్జున్, రాజు, ఇమ్రాన్ వేరు స్కూల్లో 10th కంప్లీట్ చేస్తారు. అప్పటికే జయశ్రీ పట్ల ఆకర్షితుడైన అర్జున్ ఆమె విజయవాడలోని AIR ఆల్ ఇండియా ర్యాంకర్స్ జూనియర్ కాలేజ్ లో చేరుతుందని తెలిసి తాను కూడా అందులో జాయిన్ అవుతారు. జేసీ ఆ కాలేజ్ లో చేరడం లేదని తెలిసి ఆ కాలేజ్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. అక్కడే అతనికి రాజు, ఇమ్రాన్ కూడా పరిచయం అవుతారు. ఇమ్రాన్ ఫ్రీ సీట్ కారణంగా అక్కడ చేరతాడు. కానీ హాస్టల్ ఫీజు కట్టుకోవడం అతనికి భారంగా ఉంటుంది. అయితే మారుమూల పల్లెలో పెరిగిన అతనికి హాస్టల్ వాతావరణం సరిపడదు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని అతను భావిస్తారు. ఇక స్కూల్ ఎగ్గొట్టి తిరిగే రాజుకి హాస్టల్ అనేది ఒక పంజరంగా అనిపిస్తుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా కాలేజ్ నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉంటాడు అతను. ముగ్గురు లక్ష్యం ఒక్కటి కావడం వల్ల వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. మేనేజ్మెంట్ తమని కాలేజ్ లో నుంచి పంపించేలా చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేస్తారు, ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి, తమ పిల్లల నుంచి ర్యాంకులు కొట్టాలనుకున్న వారి పేరెంట్స్ కల ఫలిస్తుందా లేదా చూడాలి. అయితే సినిమా విశ్లేషణ విషయానికి వస్తే పేరెంట్స్ తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలి అనుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా పిల్లల్ని విడిచి ఉండలేకపోయినా పెద్ద కాలేజ్ లో చేర్పిస్తారు. ఆ కాలేజ్ వాళ్ళ సెక్షన్స్ చూసి తమ కాలేజ్ కి ర్యాంకులు తెచ్చిపెట్టిన వారిపైనే కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో పిల్లలు బలి పశువులు అవుతుంటారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని రూపొందించిన సిరీస్ ఇది. ఒకవైపు పేరెంట్స్, మరోవైపున కాలేజ్ మేనేజ్మెంట్, ఇంకో వైపున స్టూడెంట్స్. ఈ మూడు వైపుల నుంచి కథ నడుస్తూ ఉంటుంది. ముందుగా స్టూడెంట్స్ కి, ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కి, పేరెంట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ వెళ్తారు. కాలేజ్ క్యాంపస్ ను, హాస్టల్ వాతావరణాన్ని దర్శకుడు చాలా బాగా చూపించారు. మొత్తం 7 ఎపిసోడ్స్ తో మొదటి 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 4-5 ఎపిసోడ్స్ కాస్త నిదానంగా, 6-7 ఎపిసోడ్స్ మళ్లీ కథ దారిలో పడుతుంది. సునీల్ చైతన్యరావు, హర్ష చెముడు వారి ప్రత్యేకమైన పాత్రలతో పరిచయం చేసిన తీరు బాగుంది. 3 ఎపిసోడ్స్ లో చమ్మక్కుమంటూ మెరిసిన డైలాగ్స్ అయితే తర్వాత లేకపోవడం ఒక వెలితిగా ఉంటుంది. పనితనం విషయానికి వస్తే అక్కడక్కడ కాస్త డల్ అయినప్పటికీ కథనం విషయంలో దర్శకుడు మెప్పించారు. టీనేజ్ లో పిల్లలకి మధ్య ఉండే ఆకర్షణ బాగా చూపించారు. ఇక సినీజిత్ నేపథ్య సంగీతం సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది. మనోజ్ ఫోటోగ్రఫీ, శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ అయితే ఓకే. ఇక ప్రధానమైన పాత్రల్ని పోషించిన ముగ్గురు సమీర్, జీవన్, సందీప్ రాజ్ నటన ఆకట్టుకుంది. ఇంటర్ లో సమ్మరే ఉంటుంది, హాలిడేస్ ఉండవు. లోకల్ అయినా హాస్టల్లో ఉండాల్సిందే. ఫీజు తగ్గితే ర్యాంకు తగ్గుతుంది. ఫ్రీడమ్ కోసం పంజరాన్ని ఎంచుకోవడం అంటే ఇదే. ఊరు దాటి బయటకొచ్చాక గరిచే వెళ్ళాలి వంటి సంభాషణ చాలా బాగుంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే సరదాగా సాగిపోతూ అక్కడక్కడ ఎమోషన్స్ ని టచ్ చేసే ఈ సిరీస్ వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది.